మన వెన్నెముక అనేది నిటారుగా ఉండాలా. చేతులు వచ్చేసి టిప్స్ ఉన్నాయి, అండ్ థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రెండు కూడా టిప్స్ ఇట్లా టచ్ చేసి పెట్టుకోండి. రిమైనింగ్ 3 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలాక్స్ పోజ్లో ఉండాలి. ఇలా మన నీ పైన ఈ అరచేతి అనేది పై భాగం ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్పైన్ స్ట్రైట్గా పెట్టినప్పుడే మనం చేయగలుగుతాం. అంతా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి వెన్నెముక అనేది. ఓకే, ఐస్ క్లోజ్ చేసి జస్ట్ ఒక మంత్రం చెప్పి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా యోగాని డైరెక్ట్గా స్టార్ట్ చేసట్లేదు. ఒక మంత్రం చెప్తాను, అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మనము వార్మ్ అప్ చేసుకున్నాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఐస్ క్లోజ్. టేక్ ఏ డీప్ ఇన్హలేషన్. అంతా కూడా బాగా దీర్ఘంగా శ్వాసని తీసుకోవాలా. టేక్ ఏ డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎగ్జలేషన్. ఎగ్జలేషన్ అన్నప్పుడు పూర్తిగా శ్వాసను బయటకు వదలాలి. అండ్ టేక్ డీప్ ఇన్హలేషన్ అండ్ టేక్ డీప్ ఎగ్జలేషన్. టేక్ డీప్ ఇన్హలేషన్, టేక్ ఏ డీప్ ఎగ్జలేషన్. ఇప్పుడు నేను మంత్రం చెప్తాను, అది మీరు జస్ట్ వినండి. అంతా కూడా కళ్ళు మూసుకోనండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. టేక్ ఏ డీప్ ఇన్హలేషన్, బాగా శ్వాసను తీసుకోండి. అండ్ టేక్ ఏ డీప్ ఎగ్జలేషన్. అలాగే మీ రెండు చేతులను కూడా కళ్ళు మూసుకొని ఛాతి ముందుకు పెట్టి రుద్దండి. బాగా రెండు చేతులతో పూర్తిగా చేతులను రుద్దుకోవాలి. హీట్ రావాలి చేతిలో బాగా హీట్ వచ్చిన తర్వాత ఆ అరచేతుల్ని మన కంటి పైకి పెట్టుకోవాలన్నమాట. ఆ హీట్ అంతా కూడా మన కళ్ళ పైనకి, ఆ కన్నెరప్పల పైన ఉండాలన్నమాట. వామప్ చేస్తాం. వామప్ తర్వాత ఆసనం చేస్తాం. అంతా కూడా సమస్థితి. మనం దేన్ని స్టార్ట్ చేసినప్పుడు సమస్థితిలో ఉంటాము. మొదటగా టోస్ నుంచి ఫోర్ హెడ్ వరకైనా చేసుకోవచ్చు, ఫోర్ హెడ్ నుంచి టోస్ కన్నా చేసుకోవచ్చు. సో ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. నేను మన తల ఫస్ట్ మెయిన్ కళ్ళు అప్ డౌన్ లెఫ్ట్ రైట్. ఫస్ట్ అప్, తల పైనకి ఎత్తుకోకుండా మన ఐస్ అనేటివి పైకి చూడాలన్నమాట. తల పైనకి ఎత్తకూడదు. అప్ డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. పూర్తిగా మీ కళ్ళు ఎంతవరకు రొటేషన్ అయితే అంతవరకు ట్రై చేయొచ్చు. అప్ డౌన్ లెఫ్ట్ రైట్. అగైన్ అప్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్. ఇప్పుడు పూర్తిగా మీ తల అనేది అప్ అప్, పూర్తిగా మీకు ఎంతవరకు అయితే బ్యాక్ బెండ్ అవుతుందో హెడ్ని అంతవరకు బ్యాక్ బెండ్ చేయాలి. అండ్ డౌన్ అన్నప్పుడు మీ చిన్న అంటే ఈ గడ్డం అనేది ఏదైతుందో మీకు అక్కడ ఆ గొంతు కింద అనేది టచ్ కావాలన్నమాట. అగైన్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. నౌ స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్ రైట్. లెఫ్ట్ పూర్తిగా మీ భుజానికి సమాంతరంగా మీ తల అనేది తిరిగి ఉండాలన్నమాట. లెఫ్ట్. నౌ కమ్ టు సెంటర్ అండ్ నౌ టర్న్ రైట్ అండ్ కమ్ టు సెంటర్, టర్న్ లెఫ్ట్, కమ్ టు సెంటర్, టర్న్ రైట్, కమ్ టు సెంటర్. నౌ రిలాక్స్. ఇప్పుడు హెడ్ రొటేషన్. కళ్ళు తిరిగే వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. రొటేషన్ లెఫ్ట్ ఇట్లా పూర్తిగా లెఫ్ట్ టు రైట్ ఒక రౌండ్ వేసి మన చిన్న దగ్గర ఇక్కడ చిన్న టచ్ చేయాలన్నమాట. పూర్తిగా చిన్న అనేది రొటేషన్ చేసినప్పుడు ఇక్కడ జస్ట్ గొంతు సైడ్ టచ్ అవ్వాలన్నమాట. రొటేషన్ లెఫ్ట్ టు రైట్ అండ్ అగైన్ రైట్ టు లెఫ్ట్. ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి చేతులు అనమాట. చేతులను సమాంతరంగా ముందుకు
అంటే ఇలా అప్పు కాకుండా డౌన్ కాకుండా సమాంతరంగా ఉండాలన్నమాట మన చేతులు. ఓకే, నవ్ పామ్స్ అప్, అరచేతులు అనేవి పైకి ఉండాలన్నమాట. రెండు చేతులు కూడా ఇలా ఫస్ట్ పూర్తిగా భుజాలకు స్ట్రైట్. అలాగే ఇప్పుడు డౌన్ చేయండి. వ్రిస్ట్ అనేది ఇలా పట్టుకొని బాగా పిడికిలు బిగించండి. ఇప్పుడు వ్రిస్ట్ రొటేషన్, రెండు చేతులు కూడా సమాంతరంగా అక్కడే ఉంటూ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఏం చేసినా కూడా లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. రివర్స్, ఇప్పుడు రివర్స్, అట్లనే రివర్స్ రివర్స్ చేయాలన్నమాట. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఒక ఎడమ చెయ్యి భుజం ఇట్లా నడుము పైన, ఒక చెయ్యి వచ్చేసి పూర్తిగా హెడ్, ఇక సమాంతరంగా మనకు చెవి ఆనించాలన్నమాట. ఓకే, ఏదైతే చెయ్యి ఉంటుందో మన నడుము పైన అటు సైడ్ బెండాలన్నమాట. నా బెండ్ లెఫ్ట్, పూర్తిగా మన చెయ్యి అనేది తలకు ఆనించుకొని లెఫ్ట్ అవ్వాలన్నమాట. మీకు సాధ్యమైనంత వరకు కిందకు ఉండకూడదు, స్ట్రైట్గానే సాధ్యమైనంత వరకు. అండ్ స్ట్రైట్, అగైన్ బెండ్, again straight, again bend, again straight. Okay, now relax. ఇప్పుడు ఆపోజిట్, కుడి చేయి మనం నడుము పైన ఉండాలా, హ్యాండ్ వచ్చి సబ్ సైడ్ ఉండాలి. ఓకే, నౌ బెండ్ రైట్ సైడ్, స్ట్రైట్, బెండ్, స్ట్రైట్, బెండ్,